ఈ సినిమాకి నన్ను ఒక పాట రాయమని సందీప్ గారు పిలిచారు. సందీప్ గారు పిలిచి అద్భుతమైనటువంటి ఒక సిచ్యువేషన్ చెప్పారు. సిచ్యువేషన్ చెప్పి రామాయణంతో లింక్ అయ్యే విధంగా రామాయణం లాంటి ఒక కథ చెప్తున్నానండి. రామాయణం లాంటి ఒక అందమైన కథని ఒక అందమైన పాటగా మార్చి చెప్పాలని వారు నాకు చెప్పారు. నేను నిజంగా ఒక అద్భుతమైన పాట రాసి ఆ పాట ద్వారా రామాయణం చెప్దాం అనుకున్నాను. కానీ ఏం చివరికి జరిగింది ఏంటంటే ఆయన రామాయణం ఇచ్చి నన్ను వాల్మీకిని చేశాడు. సో అలాంటి ఒక అద్భుతమైన సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ అవటం అనేది వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. మనకి రామాయణం అనేది ఈ నేల మీద కొన్ని వేల సార్లు కొన్ని వేల మంది రచయితలు కొన్ని వేల రకాలుగా చెప్పారు. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇదే రామాయణం చెప్తున్నామంటే రామాయణం అనేది ఒక లీవ్లో ఏమంటాం కింగ్ సైజులో బ్రతికిన ఒక రాజు కథ కాదు, నార్మల్గా బ్రతికిన మనలాంటి ఒక మనిషి కథ. మీరు ఇప్పుడే టీజర్ చూశారు. టీజర్లో హీరోకి సంతోషం వస్తే నవ్వాడు, బాధ వస్తే ఏడ్చాడు. రాముడు కూడా అంతే. సీతను పెళ్లి చేసుకున్నప్పుడు సంతోషపడ్డాడు, సీత దూరం అయిపోతే ఏడ్చాడు. మనలాగా ఏడ్చి మనలాగా నవ్వి మనలాగా తిరిగి మనలాగా బ్రతికిన వాడే రాముడు. అందుకనే ఇన్ని యుగాలు గడిచిపోయాయి, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, అయినా సరే రాముడు అంటే మనకంత గౌరవం, రామ కథ అంటే మనందరికీ చాలా 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 ఇష్టం. అలాంటి ఓ రామకథని మనం చెప్తున్నాం, మళ్ళొకసారి చెప్తున్నాం. మీరందరూ దాన్ని ఆదరిస్తారు, అందుట్లో ఎటువంటి అనుమానం లేదు.